ఏ శుభకార్యానికైనా శుభారంభం లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సో బేసికల్లీ ఇమ్మాడి రవి అరెస్ట్, ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ ఒక సంచలనం అయింది. సో దాని గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని చాలా మంది శివాజీ సినిమాలో రజనీకాంత్ గారితో పోలుస్తూ మీమ్స్ పెడుతూ ఉన్నారు. అంటే మేము కొట్టలేమని, పోలీసులు కూడా ఈవెన్ ఆయన వెబ్సైట్లోనే మేము సినిమాలు చూసాం ఫ్రీగా, మేము కొట్టలేము అన్నట్టు చాలా పాజిటివిటీ ఉంది సార్. సో మీరు ఏ కోణంలో చూస్తున్నారు దీన్ని? కొంతమంది ఏమో టెర్రరిస్టులు ఈక్వల్ టు ఈయన చేసిన నిర్వాహకం గురించి ఈక్వల్ టు టెర్రరిజం అని అన్నారు. టెర్రరిజం లాగా వెళ్ళక్కర్లేదు, కానీ ఇది రాబిన్ హుడ్ తరహాలో ఆయన్ని ప్రొజెక్ట్ చేశారు. తన్ని తాను ప్రొజెక్ట్ చేసుకున్నాడు కూడా. ఆయన మధ్యకాలంలో ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటనలో నా దగ్గర బీభత్సమైనటువంటి డేటా ఉంది, అంటే ఎవరెవరైతే ఈ సైట్లోకి వెళ్ళి వాళ్ళ కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళ డేటా రికార్డ్ అవుతుంది అక్కడ. ఆ కన్జ్యూమ్ చేసినటువంటి డేటా రికార్డుని కనుక వాళ్ళు విశ్లేషిస్తే దానిలో ఎవరేమిటి అనేది తేలిపోతుంది. అంటే ఎంతమంది జర్నలిస్టులు చూశారు, ఎంతమంది మీడియా పర్సన్స్ చూశారు, ఎంతమంది పోలీస్ అఫీషియల్స్ చూశారు, ఏ క్యాడర్లో ఎంతమంది ఉన్నారు అనేది కూడా వాళ్ళు విభజించి డేటా చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ మాట చెప్పాడు ఆయన. కాబట్టి మా కస్టమర్ డేటాబేస్లో ఇండస్ట్రీకి చెందినటువంటి టాప్ లేయర్ బ్యాచ్ అంతా ఉంది. అలాగే ఈ బ్యూరోక్రాట్స్లో టాప్ లేయర్ అంతా మా దగ్గర ఉంది. కాబట్టి మా కస్టమర్ కానివాడు ఎవడూ లేడు, వీళ్ళందరూ మా కస్టమర్లు అని చెప్పి నేను రివీల్ చేస్తే ఏమిటి పరిస్థితి అని బెదిరించాడు ఆ మధ్య. కాబట్టి వీళ్ళందరూ డేటా గురించి విపరీతంగా మాట్లాడేస్తున్నారు. మొన్న సజ్జనార్ గారు ఏర్పాటు చేసినటువంటి మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడిన నాగార్జున గారు, చిరంజీవి గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ డేటాయే మాట్లాడారు. డేటా గురించి మాట్లాడుతూ సురేష్ బాబు గారు ఒక అడుగు ముందుకేసి జనాల్ని టెర్రరైజ్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. టెర్రరైజ్ చేయటం అంటే ఇన్ ది సెన్స్, ఆయన ఈ డేటా ద్వారా మీ అందరి వివరాలు బయటకు వెళ్ళిపోతాయి, అతని దగ్గరికి వెళ్ళిపోతాయి, ఆ ఇమ్మంది రవి దగ్గరికి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి మీ బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చేస్తాడు అతను, మీ బ్యాంకుల్లో ఉన్న డబ్బులన్నీ అతని అకౌంట్లోకి వెళ్ళిపోతాయి, మీ ఆస్తులన్నీ అతను రాయించేసుకుంటాడు. ఈ లెవెల్లో ఆయన టెర్రరైజ్ చేసి ఈ స్థాయిలో పబ్లిక్కి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి, పబ్లిక్ ఆస్తులకి అంటే ప్రజల ఆస్తులకి, ప్రజల బ్యాంక్ అకౌంట్లకి బొక్క పెడుతున్నటువంటి ఒక దుర్మార్గుడిని అరెస్ట్ చేశాం అనేది ఒక నేరేటివ్ బిల్డ్ చేశారు. అసలు నిజానికి అతన్ని పట్టుకున్నది ఏ నేరం మీద? సినిమాలని పైరసీ చేస్తున్నాడు, ఆన్లైన్లో ప్రపంచాన్ని ముందు పెడుతున్నాడు అనేది గొడవ. ఆ గొడవని పబ్లిక్తో ఎలా రిలేట్ చేయాలి అనే దగ్గర వీళ్ళకి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఎందుకంటే మీరన్నట్టుగా ప్రతి ఒక్కడు ఆయన దేవుడిగా చూస్తున్నారు. ఆ సినిమా అక్కడ దాకా పోకుండా ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ లేవు, సింగిల్ స్క్రీన్ లేదు కాబట్టి చచ్చినట్టు మల్టీప్లెక్స్కి వెళ్ళాలి సినిమా చూడాలనుకుంటే. మల్టీప్లెక్స్లో టికెట్ కొనుక్కోవాలి, అది 175 రూపాయలు ఉంటుంది, 150, 175 మధ్య ఉంటుంది. కొనుక్కోవాలి, కొనుక్కున్న తర్వాత లోపలికి వెళ్తే 60 రూపాయలు పెట్టి మంచినీళ్ళ సీసా కొనుక్కోవాలి, 1/2 లీటరే. పాప్కార్ను మరొకటో కొనుక్కుంటే ఒక 500 నుంచి 1000 రూపాయల వరకు లేచిపోతుంది. సో ఈ 1500 ట్రాన్స్పోర్టేషన్తో కలుపుకుంటే ఒక 1500 ఖర్చు సినిమాకి వెళ్ళటం అంటే. కాబట్టి ఈ 1500 మిగులుస్తున్నవాడు దేవుడే కదా రోజు. కాబట్టి ఇలాంటి దేవుడితో కనెక్ట్ అయి ఉన్నాం మనం అని ప్రజలు అనుకుంటారు. కాబట్టి నేరుగా అతన్ని తిట్టకుండా, అతను ఎంత దుర్మార్గుడు, మిమ్మల్ని దోచేస్తున్నాడు, మమ్మల్ని కాదు, మిమ్మల్నే దోచేసే ప్రమాదం ఉంది, కాబట్టి మీరు అందులో నుంచి బయటకు రండి, మేము అతనికి శిక్షలు వేసుకుంటాం అన్న పద్ధతిలో మాట్లాడారు. కానీ నిజానికి దోపిడీ చేస్తోంది ఎవరు అంటే అతను కూడా దోపిడీ చేస్తున్నమాట వాస్తవమే. అంటే అతను ఈ రకమైన కంటెంట్, క్వాలిటీ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుందో అతనికి, అతను ప్రొజెక్ట్ చేస్తున్నది చాలా హై క్వాలిటీ కంటెంట్. ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచే వస్తుంది. వీళ్ళు ఇంకొక మాట చెప్పారు,
అంటే కెమెరా ప్రింట్నే వీళ్ళు పట్టుకెళ్ళి హై క్వాలిటీలో కన్వర్ట్ చేస్తున్నారని. అలా జరుగుతుందని నేనైతే అనుకోవడం లేదు. అలా జరుగుతుందని ఎవరన్నా టెక్నోక్రాట్ చెప్తే వినొచ్చు. వీళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు నమ్మబుల్ అనే దానిలో సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి ఒరిజినల్ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ లీకేజీ దగ్గర సిమెంట్ రాసుకోవటం అనేది జరగాలి. ఆ సిమెంట్ రాసేసుకుంటే అక్కడికి అంటే వాళ్ళ కంటెంట్ ప్రొటెక్ట్ అవుతుంది. ఈ ప్రొటెక్ట్ అయినటువంటి కంటెంట్ని జనాలకి ఈజీగా, అంటే 1500 ఖర్చు పెట్టుకోవడం కాకుండా వాళ్ళకి ఈజీగా చేర్చే ప్రయత్నం చేయండి. మీ గొడవంతా ఏమిటి? ఇతను దొంగదారిలో చూపిస్తున్నాడు అని. అతనికి ఇక్కడ నుంచి క్వాలిటీ సినిమాయే వస్తుంది. అతను ఏదో పద్ధతిలో అక్కడ నుంచి తరలించుకుంటున్నాడు, తన సైట్లో పెడుతున్నాడు. పెట్టడం ద్వారా ఊరికనే పెట్టడం లేదు, అతను 100 అడ్వర్టైజ్మెంట్లు దానిలో పెడతాడు. మీరు యూట్యూబ్లోనో మరో సోషల్ మీడియాలోనో స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది, అక్కడ ఉండదు. మీరు కమిట్ అయితే ఆ అడ్వర్టైజ్మెంట్తో పాటు సినిమాని కన్జ్యూమ్ చేయాలి. అలా ఒక 7-8 అడ్వర్టైజ్మెంట్స్ పెడతాడు. అవన్నీ కూడా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలే. బెట్టింగ్ యాప్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకెక్కడో ప్రొవోక్ చేసేవి కావచ్చు. ఈ అసాంఘిక కార్యక్రమాలన్నీ జరుగుతాయి అందులో. అతను ఓపెనే దానిలో. అంటే అతన్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు వాళ్ళు. కాబట్టి ఆ ఏరియాలో అతని బిజినెస్ అతను చేసుకుంటున్నాడు. ఆ బిజినెస్ నడపటానికి సంబంధించి సోర్స్ ఇక్కడి నుంచి వస్తుంది. మీరు ఈ జనాలందరినీ విపరీతంగా టెర్రరైజ్ చేసి అంటే ఈ మల్టీప్లెక్స్ల్లో స్నాక్స్ రేట్లు పెంచేసి, టికెట్ల రేట్లు పెంచి, ప్రీమియర్ షోస్ వేసి 700 నుంచి 1200 వరకు టికెట్ల రేట్లు పెట్టి, ప్రభుత్వాల అనుమతితో. అసలు టికెట్ల రేట్లు ఎందుకు పెంచాలి అని ఎవరు అడగరేంటి, నాకు అర్థం కాదు. ఒక చిన్న సందేహం. ఇప్పుడు 500 కోట్లు ఖర్చు పెడుతున్నారు ప్రొడ్యూసర్ గారు కాబట్టి వాళ్ళకి ఆ మాత్రం ఇన్సెంటివ్ ఇవ్వటం తప్పు కాదు అని మాట్లాడుతున్నారు అందరూ. ఈ 500 కోట్లు ఎందుకు పెడుతున్నారు? పాన్ ఇండియా సినిమా కోసం పెడుతున్నారు. అంటే ఈ 500 కోట్లు రకరకాల మార్కెట్ల నుంచి వస్తాయని గ్యారంటీతో పెడుతున్నప్పుడు, ఈ 500 కోట్లు బడ్జెట్ పెడుతున్నామని ఇక్కడ ప్రభుత్వాలని ప్రలోభ పెట్టి మీరు ఇక్కడి జనాల్ని కోసుకు తింటం ఏంటి? తప్పు కదా అది. అది క్వశ్చన్ చేయాలి కదా ఎవరో ఒకళ్ళు. థియేటర్లనేమో మీరు ఆడియన్ ఎనిమీగా మార్చి పడేశారు. ఆ లోపలికి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. లోపలికి వెళ్ళాక మామూలుగా దోపిడీ లేదు అక్కడ. బయట లీటర్ 20 రూపాయలు వాటర్ బాటిల్, అర లీటర్ 60 రూపాయలు పెట్టి ఎందుకు కొనాలి మేము గడప దాటగానే అని జనాలు సఫర్ అవుతున్నారు కదా. జనాలు సఫరింగ్ని పట్టించుకోదా ప్రభుత్వం? మీరేమో సింగిల్ స్క్రీన్స్ని చంపేస్తున్నారు వాంటెడ్గా. అంటే అవన్నీ రియల్ ఎస్టేట్ అవుతున్నాయి. ప్రైమ్ లొకాలిటీలో ఒక పెద్ద ఏరియాలో సినిమా హాల్ ఉండేది ఇదివరకు. ఆ సినిమా హాల్ ఉన్నటువంటి స్థలంలో మల్టీ స్టైర్డ్ బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి. వచ్చేసిన తర్వాత కడితే వాళ్ళు పైన ఐమాక్స్ మరొకటో పెట్టుకుంటారు, లేదంటే లేదు. కాబట్టి అది రియల్ ఎస్టేట్లు అయిపోతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ అన్నీ రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతున్నమాట వాస్తవం. కాబట్టి జనాలకి వినోదానికి ఉన్నటువంటి ఏకైక సినిమా థియేటర్ మాధ్యమం మల్టీప్లెక్స్. ఈ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అందరినీ, అంటే నేలా బెంచి క్లాస్ గాళ్ళు అనుకుంటే వీళ్ళందరినీ ఓటీటీలకు పంపించాలనేది వీళ్ళ స్కీమ్. వాళ్ళు ఓటీటీకి వెళ్ళట్లా. అంటే ఇక్కడ థియేటర్కి వెళ్తే డబ్బులు వస్తాయి వీళ్ళకి, ఓటీటీకి వెళ్ళినా వీళ్ళకి డబ్బులు వస్తాయి. కానీ థియేటర్కి వెళ్లకుండా, ఓటీటీకి వెళ్లకుండా వీళ్ళ మధ్యలో ఐబొమ్మలోకి వెళ్తున్నారు. ఇది వీళ్ళ గొడవ. అంటే ఇక్కడ థియేటర్కి వెళ్ళేటువంటి జనాలు ఉంటారనే గ్యారంటీతో థియేటర్కల్ రైట్స్ అమ్ముతున్నారు. ఓటీటీకి ఈ జనాలు ఉన్నారు అనే గ్యారంటీ ఇచ్చి ఓటీటీకి అమ్ముతున్నారు సినిమాని. అయ్యా మీరు చెప్తున్న జనాలు మధ్యలో ఇంకెక్కడో దూరిపోతున్నారు కాబట్టి రేటు తగ్గిస్తానంటాడు అతను. మా దగ్గరికి రావడం లేదు కాబట్టి రేటు తగ్గిస్తానంటాడు ఇక్కడ థియేటర్కల్ రైట్స్ కొనేవాడు. కాబట్టి ఈ ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఈ కౌంటర్ మూసేయాలని కోరుకుంటోంది ఇండస్ట్రీ బలంగా చాలా కాలం నుంచి. వాళ్ళ కోరిక తీర్చారు, అరెస్ట్ చేశారు, అతన్ని లోపల పెట్టారు, ఓకే బాగానే ఉంది. కానీ జనం పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూడటానికి అవకాశం లేదు. అక్కడికి వెడితేనేమో 1000 రూపాయలు 1500 ఖర్చు అయిపోతాయి. ఓటీటీకి రావాలి, ఓటీటీకి లేట్ అవుతుంది కదా సినిమా రావటం. సార్ ఇంకో బాధ ఉంది సార్ ఇక్కడ. ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా అమెజాన్ ప్రైమ్ లాంటి సంస్థల్లో ఏంటంటే
ఆల్రెడీ నెల తర్వాత వస్తుంది సినిమా. వచ్చిన తర్వాత మళ్ళీ రెంట్ అని పెడుతున్నారు సార్. పెట్టి అది ఇంకో నెల కంటిన్యూ చేస్తున్నారు. మళ్ళీ ఇంకో ₹250 499, 399, 249 రెంట్ పే అంతే. చేయాలన్నమాట. అంటే ఇది ర్యాపిడోలో మీరు బుక్ చేసుకుంటారండి. హ్మ్. ఏదో ఆటో బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకోగానే దానికి ఒక ప్రైస్ ఏదో చూపిస్తుంది. నొక్కుతారు. నొక్కగానే టైం పడుతుంది. మీరు చెప్పిన ప్రైస్‌కి కాదనుకుంటే గనుక ఒక ₹50 ఎక్స్‌ట్రా కొట్టండి వచ్చేస్తుంది వెంటనే. హ్మ్. అలాంటిదే ఇది కూడా. కాబట్టి ఇదొక రకమైన ఆన్‌లైన్ చట్టబద్ధమైనటువంటి దోపిడీ జరిగిపోతోంది ఓటీటీ దగ్గర. కాబట్టి మీ దగ్గర దోపిడీ చేయించుకోవటం కోసం హ్మ్. ఎందుకు జనాల మీద దాడి చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఆడియన్స్‌కి నిజంగా మీరు సినిమా చూపించదలుచుకుంటే, మీరు ఎలాగూ నేల బెంచి తరగతిలో వాళ్ళ పట్ల మీకు దయా దాక్షిణ్యాలు లేవు అనేది స్పష్టం. హ్మ్. కాబట్టి మీరేం చేయాలి? సినిమాని వాళ్ళకి చూపించడానికి ఈ ఇందిరమ్మ ఇళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా! బడుగు బలహీన వర్గాల కోసం కాలనీలు కడుతోంది కదా హ్మ్. ప్రభుత్వం. హ్మ్. అక్కడ కమ్యూనిటీ థియేటర్లు కట్టండి. ఏదో పార్కులో ఒక థియేటర్ కట్టేసి ₹50 టికెట్టు, స్లాబ్ సిస్టమ్. మీరు ఆ సినిమా రిలీజ్ అయిన సినిమా అక్కడ ఒక షో పడుతుంది. హ్మ్. ఒకటో, రెండో షోస్ ఆ రోజు పడతాయి. హ్మ్. కాబట్టి ఆ షోస్‌కి ₹50కి టికెట్లు బుక్ చేసేసుకోండి. మీ ఇంట్లో వండుకున్న సరుకు తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తినండి. హ్మ్. అక్కడ క్యాంటీన్‌లు, గీంటీన్‌లు ఏముండవు. మీరే మీ ఇంట్లోంచి మంచినీళ్ళు మీ ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి థియేటరు. హ్మ్. మీ పేటంతా చూసేయండి ఆ రోజంతా. ₹50 చొప్పున ఇచ్చేసి. క్లోజ్ డబ్బులొచ్చేస్తున్నాయిగా మీకు. హ్మ్. అలాగే ఒక అపార్ట్మెంటు దాని కెపాసిటీని బట్టి ఒక తరహా అపార్ట్మెంటుల్లో ₹100కి, ఇంకో తరహా అపార్ట్మెంటుల్లో 200కి, గేటెడ్ కమ్యూనిటీసు, కాస్ట్లీ ఏరియాలో విల్లాస్‌లో హ్మ్. 300కి టికెట్లు పెట్టి వారి వారి రెస్పెక్టెడ్ ఏరియాల్లో లోపల ఉన్నటువంటి థియేటర్లలో హ్మ్. మీరు సినిమాని క్యూబ్ ద్వారా పంపిణీ చేయండి. డబ్బులొచ్చేస్తాయిగా. హ్మ్. మీకు డబ్బులు రాకుండా జనం చూసేస్తుంది. సినిమా అనేది చూస్తున్నారు జనాలు. అక్కడికి ఆనందించండి మీరు. హ్మ్. అసలు సినిమా అనేది చూడం మేము అని జనాలు డిస్కనెక్ట్ అవ్వలేదు. హ్మ్. ఈ దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది సినిమాలు చూస్తున్నారు. సినిమా చూడటం అనేది మానేస్తే చాలా దెబ్బతింటారు వీళ్ళందరూ. హ్మ్. కానీ సినిమా చూడాల్సిన చోట చూడట్లేదు. థియేటర్‌లో చూడాలి, లేదంటే గనక ఓటీటీలో చూడాలి. హ్మ్. ఈ 2 చోట్ల చూస్తే మీకు డబ్బులొస్తాయి. కాబట్టి ఇక్కడికి రావడానికేమో మీరు భయపెడుతున్నారు డబ్బులు పెంచేసి. హ్మ్. ఇక్కడికి రావడానికి ఈళ్ళు డబ్బులు పెంచేసి చంపేస్తున్నారు. కాబట్టి అక్కడికెళ్ళేవాళ్ళు వెళ్తారు. ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు అక్కడికెళ్తారు. హ్మ్. ఇక్కడ ఎఫర్ట్ చేయగలిగిన వాడు ఇక్కడికొస్తాడు. ఎఫర్ట్ చేయలేని వాడు ఈ దొంగదారిలో వెళ్తున్న వాళ్ళకి కూడా మీరు ఒక అవకాశం కల్పించండి. హ్మ్. కమ్యూనిటీ థియేటర్లు కట్టండి. కట్టి వాళ్ళకి ₹50 నుంచి 300 వరకు మధ్య మధ్యలో వేరియేషన్స్ పెట్టుకుంటూ అవకాశం కల్పించండి. హ్మ్. ఒక 3 ఆటలో, 4 ఆటలో వాళ్ళకి వెయ్యండి. హ్మ్. వాళ్ళు చూసేస్తారు, మీకు డబ్బులిస్తారు. హ్మ్. వాళ్ళకి కూడా తప్పు చేస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ పోతుంది. అది చెప్పండి, మీరు ప్రమోట్ చేయండి. హ్మ్. మీరెవరూ కూడా తప్పు చేయొద్దు, దొంగతనంగా సినిమా చూడొద్దు, దొరతనంగా ₹50 పెట్టి సరదాగా వెళ్ళి కూర్చొని చూడండి. హ్మ్. మీ పట్ల మాకు గౌరవం ఉంది అని చెప్పి మీరు చాటుకోండి. తద్వారా మీరు ప్రజలకు దగ్గరవుతారు, సినిమా వాళ్ళకి చూపించిన వాళ్ళవుతారు. అలాగే ఈ ప్రీమియర్స్ వేయటము, అలాగే ఈ ప్రైస్ హైకుల గురించి ప్రభుత్వాలతో పైరవీలు నడపటము, హ్మ్. ₹1,200కి టిక్కెట్లు అమ్మటము, ఇలాంటి పనులు మానేయాలి. హ్మ్. మీరు 500 కోట్లు పెడుతోంది మార్కెట్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ కోసం. హ్మ్. విస్తృతమైన మార్కెట్లోకి వెళ్ళాలంటే డబ్బులు, క్వాలిటీ సినిమా కావాలి. క్వాలిటీ సినిమా తీయాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు మీకు అక్కడ గ్యారంటీ ఉంది కాబట్టి సినిమా తీస్తున్నారు. హ్మ్. లోకల్ మార్కెట్ సినిమాలకు ప్రైస్ హైక్ అడగలేదుగా ఇప్పటిదాకా. కాబట్టి ఇక ముందు కూడా అడగమాకండి. ఇక్కడికి మాకు లోకల్ సినిమానే అది. మీరు హిందీ మార్కెట్‌కి కూడా తీసుకెళ్తున్నారుగా, అక్కడ ఎందుకు మాకు? ఆ డబ్బుల్లో మాకేమన్నా రాయితీ ఇస్తున్నారా? హ్మ్. ఇవ్వట్లేదు కదా. హ్మ్. సో, ప్రీమియర్స్ ఉండరాదు. అలాగే ప్రైస్ హైకులు ఉండరాదు. హ్మ్. సినిమా ఏ సినిమా తీసినా ఆ సినిమాకి తగిన మార్కెట్ చూసుకునే డబ్బులు పెడుతున్నారు వాళ్ళు. హ్మ్. వాళ్ళేమి అమాయకులో, లేకపోతే తెలుగు ప్రజలకు అద్భుతమైన క్వాలిటీలో సినిమా తీయాలని త్యాగం చేస్తున్నటువంటి త్యాగరాజులో కాదు. హ్మ్. వాళ్ళు పచ్చి వ్యాపారస్తులు. హ్మ్. కళాత్మక వ్యాపారం చేస్తున్నారు. ఇది క్లియర్. హ్మ్. కాబట్టి ఇక్కడ ఎవరిని ఎవరు ఉద్ధరించక్కర్లేదు. ఉద్ధరించాల్సిన అవసరం లేదు.
కానీ ప్రభుత్వం అనేది ప్రజల ఓట్లతో ఎన్నికైనటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం సీరియస్గా పట్టించుకుని దీన్ని మీకు అంటే ఆయన అసెంబ్లీ వేదికగా మాట్లాడాడు, తెలంగాణలో ప్రీమియర్స్ కుదరదు, ప్రైస్ హైక్ ఉండదు అని ఆ పుష్ప టైంలో చెప్పాడు ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు. చెప్పి మాట మార్చి ఈ హరిహర వీరమ్మలు దగ్గర నుంచి మళ్ళీ దోపిడీకి తలుపులు తెరిచాడు. మొన్న మళ్ళీ చెప్పాడు ఆయన, ఎక్కడ ఈ జూబ్లీ ఎన్నికల సందర్భంగా సినిమా కార్మికులతో తనకి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఎన్నికల సభలాగా దాన్ని నిర్వహించి అందులో భాగంగా ఆయన సినిమా కార్మికులకు మాత్రమే కాకుండా సినిమాలో అన్ని వర్గాల వారికి అన్ని తరగతుల వారికి హామీలు గుప్పించాడు. అందులో భాగంగా మీకు ప్రైస్ హైక్ ఇస్తాను నేను, దానిలో 20% 30% కార్మికులకు ఇవ్వండి అని అన్నాడు. అంటే వీళ్ళు కూడా అంగీకరిస్తారు, మీరు ప్రైస్ హైక్ అనుమతి ఇవ్వాలి కానీ వాళ్ళకి 20% ఇవ్వడం పెద్ద కష్టమేం కాదండి, 800 టికెట్లు రేట్లు పెంచమని ఒక కాగితం పెట్టుకుంటాం మేము, అది 850గా దిద్దుతాం, మీరు ఎలాగూ సంతకం పెడతారు, జనాల నుంచి 850 రూపాయలు తీసుకుని ఒక 50 రూపాయలు వాళ్ళకి పడేసి 800 మేము తీసుకుంటాం అనగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి బ్యాచ్ ఉంది అక్కడ. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి దోచుకోవటానికి జనాల్ని. కాబట్టి వాళ్ళకి దోచుకునే అవకాశం ఇవ్వకండి. చట్టబద్ధంగా జనాల్లో ఇంకా తరగతులు ఉన్నాయి. ఇప్పటికీ మీరు బడుగు బలహీన వర్గాల కోసం ఇల్లు కడుతున్నారు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు కదా. కాబట్టి ఏ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్ వాళ్ళు చట్టబద్ధంగా సినిమా చూడటానికి ఏర్పాట్లు చేయండి. ఏర్పాట్లు చేసి అప్పుడు కావాలంటే ఫోన్లో డౌన్లోడ్ చేసిన వాళ్ళ మీద కేసులు పెడతామనండి. డంకన్ డ్రైవ్ టైప్లో ఎవరైనా ఫోన్లో సినిమా డౌన్లోడ్ చేస్తే కేసు పెడతామని చెప్పే నైతిక హక్కు మీకు ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగినటువంటి రేటుకి టిక్కెట్లు ఉన్నప్పుడు, వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగినటువంటి థియేటర్ వాళ్ళకి అందుబాటులో ఉన్నప్పుడు మీకు ఆ రైట్ వస్తుంది. ఆ రైట్ తీసుకుని మీరు వాళ్ళ మీద పెట్టండి. అంతే తప్ప మీరు చచ్చినట్టు మా దగ్గర 1000 రూపాయలు పెట్టి సినిమా చూడాలి, లేకపోతే ఓటీటీలో 500 పెట్టి సినిమా చూడాలి అని దోపిడీ చేయటం మొదలు పెడితే ఈ జనాలందరూ తిరగబడి అటు సినిమా హాల్ వాళ్ళని ఇటు ఓటీటీ వాళ్ళని కూడా తన్నే పరిస్థితి వస్తుంది. కరెక్ట్. ఒక మంచి పాయింట్ ఏం చెప్పారంటే సార్, అంటే ప్రభుత్వం ధరలు నిర్ణయించే దానిలో దూరుతున్నప్పుడు సో సామాన్యుడికి కూడా అది అందని వాడికి కూడా అందించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మంచి పాయింట్ చెప్పారు సార్. బట్ ఇమ్మంది రవి విచారణలో ఆయన కథ ఎందుకు ఆయన అలా మారాడు అని చెప్తున్నప్పుడు నాకు డార్క్ నైట్ సినిమా గుర్తొచ్చింది. జోకర్ క్యారెక్టర్ లైక్ అంటే విలన్స్ ఆర్ నాట్ బార్న్, దే ఆర్ మేడ్ అని చెప్పి, మేడ్ బై పీపుల్ అని చెప్పి. సేమ్ ఇప్పుడు వాళ్ళ భార్య అత్త గురించి వాళ్ళ స్టోరీ గురించి ఈవెన్ అతన్ని అరెస్ట్ చేయించిన విధానం కూడా ఇక్కడికి రప్పించి విడాకుల కారణంతో ఒక స్కెచ్ చేసి ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఇదంతా ఒక సినిమాటిక్ రూపంలో అనిపించింది, ఒక అద్భుతమైన సినిమా కథలా అనిపించింది. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు అతను, వాళ్ళ ఫాదర్ ఏదో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ, ఆ ఇల్లు అది చూసాం మనం, ఏం లేదు అక్కడ నార్మల్ జీవితంలో నుంచి వచ్చిన కుర్రాడు. కానీ మనది కన్జ్యూమరిస్టిక్ సొసైటీ కాబట్టి ఇక్కడ రకరకాలు మన అందుబాటులోనే ఉన్నట్టుగా ఉంటుంది ప్రపంచం అంతా. మన పక్క నుంచే ఒకడు ఒక 5 లక్షల కారు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు, 50 లక్షల కారు వేసుకుని ఒకడు వెళ్ళిపోతూ ఉంటాడు, 1 కోటి రూపాయల కారు వేసుకుని ఒకడు వెళ్తూ ఉంటాడు. ఇది చూసినప్పుడు మనకు కూడా ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది అని అనిపింపజేయటం ఈ ప్రోగ్రాం వెనకాల భాగం. కాబట్టి ఈ లగ్జరీ లైఫ్కి అలవాటు చేయటం అనే కార్యక్రమం ఒకటి మనకు తెలియకుండా మార్కెట్ చేస్తూ ఉంటుంది. ఈ చేస్తున్నటువంటి క్రమంలో ఈ కోరికలు తీర్చుకోవటానికి వెసులుబాటు వెతుక్కోండి. మీరు వెతుక్కోకుండా నేనేదో ఒక ఉద్యోగం చేస్తాను, 50 రూపాయలు జీతం చాలు, నాకు రోజుకి 20 రూపాయలే ఖర్చు పెట్టుకుంటాను, మిగిలిన 30 రూపాయలు పోస్ట్ ఆఫీసులో దాచుకుంటాను, ఇలాంటి పద్ధతులు ఇప్పుడు ప్రపంచం నడవట్లేదు. అలా ఆలోచించేవాడిని చేతకానివాడు అంటున్నారు. చేతకాని వాడు అనిపించుకోవడం ఇష్టం లేకపోతే సంపాదించు, 100 మార్గాలు ఉన్నాయి, మార్గం నువ్వు వెతుక్కో అని చెప్తోంది మార్కెట్టే. సంపాదించు, కొనుక్కో, అనేకం అవైలబిలిటీ ఉన్నాయి అని ప్రొవోక్ చేస్తోంది మార్కెట్. ఈ ప్రొవోకేషన్లో భాగంగా అతను ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎంచుకుని ఎక్కడో చోట డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించటం అనేది ప్రధానం ఎవరికైనా సరే.
రాజకీయం అనేది ప్రజాసేవ అని చెబుతున్నారు. ప్రజాసేవకులకి డబ్బులు ఉండవు కదా, ప్రజలు పెట్టిన భోజనం తిని బతకాలి వాళ్ళు. కానీ ప్రతి ప్రజానాయకుడికి, అంటే ప్రతి ప్రజానాయకుడిని అని చెప్పుకుంటున్నవాడు, ప్రజాసేవలో ఉన్నాను అని చెప్తున్నవాడు, ఎనీ పార్టీ కనీసం 500 కోట్లకు తక్కువ ఎవరూ లేరు. 500 కోట్ల నుంచి అది అతి పేద తరగతి. 500 కోట్లు, 500 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు ఉన్నారు ప్రజాసేవ చేస్తూ, ప్రజాసేవకులు. వాళ్ళే అలా ఉన్నప్పుడు మామూలు సేవ చేసుకునేవాడు ఇంకే లెవెల్లో ఉండాలి? వాళ్ళకి ఇన్కమ్ లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటాడు తెల్లారు లేస్తే, నాకు సినిమాలే ఆదాయం, నేను రాజకీయాల్లో నాకేమొస్తుంది, సినిమాల్లో నటించి ఆ వచ్చిన డబ్బులతో మా ఇంట్లో పొయ్యి వెలిగించుకోవాలి, మా పార్టీ ఆఫీస్లో 4 టీ తాగాలన్నా నేను సినిమా దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవాలి అని చాలా దయనీయంగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. కాబట్టి అక్కడేం సంపాదన లేదు అని చెప్తున్నాడు కదా ఆయన అధికారికంగా. మరి లేని వాళ్ళకి 500 కోట్ల నుంచి 5,000 కోట్ల దాకా ఎందుకున్నాయి ఆస్తులు అని ఎవడైనా అడుగుతున్నాడా? ఈ దేశంలో అడగట్లేదు కదా. కాబట్టి ఈ ఇమంది రవి అనే కుర్రవాడి మీద కూడా ఆ ప్రెజర్ ఉంది. ఇమంది రవే కాదు, అసలు ఈ జనరేషన్ కుర్రాళ్ళు అందరి మీద ప్రెజర్ ఉంది. డబ్బులు సంపాదించాలి, చుట్టూ 100 రకాల వ్యవహారాలు ఉంటాయి. వాడు i15 16 ఫోన్ పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అది మన దగ్గర కూడా ఉండాలి. ఇవన్నీ లేకపోతే అసలు మన మనిషిగా చూడలేదు ప్రపంచం. కాబట్టి ఒక కారు ఉండవలెను, ఆ కారు కూడా ఒక లగ్జరీ లెవెల్లో ఉండాలి, BMW దాన్ని మించి ఉండాలి అనేటువంటి వాతావరణం సంపాదించుకోవడానికి మార్గాలు ఏమున్నాయని వెతుకుతున్నారు. ఏ మార్గం దొరికితే ఆ మార్గంలో వెళ్ళిపోతున్నారు. చట్టబద్ధమా చట్టహీనమా ఇవన్నీ చూడట్లేదు, చూడమని ఎవరూ చెప్పడం లేదు. దొరికితే అప్పుడు చూసుకుందాంలే అనే అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఏమీ సఫర్ అవ్వట్లేదు. ఇమంది రవి కస్టడీలో సఫర్ అవుతున్నట్టుగా ఎక్కడా లేదు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, మా ఫ్యామిలీ వైపు నుంచి, అంటే వాళ్ళ ఫాదర్ వైపు నుంచి కాదు, అతని వైఫ్ నుంచి ప్రెజర్ ఉంది, వాళ్ళ మదర్ ఫాదర్ నుంచి ప్రెజర్ ఉంది. నువ్వు ఇంత సంపాదించాలి అంటున్నారు వాళ్ళు. సంపాదించడానికి నేను 100 మార్గాలు వెతుకుతున్నా, కానీ వాళ్ళ ప్రెజర్ పెరుగుతోంది. ఈ పెరుగుతున్న క్రమంలో అంటే వాళ్ళు నేను రకరకాల స్కెచ్లు వేయగలను అనేది వాళ్ళకి అర్థమైంది. అక్కడి నుంచి నన్ను కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని నుంచి బయటపడి నా టాలెంట్ మీద నేనే బతుకుతాను కదా, వీళ్ళకెందుకు పోషించాలి అనేటువంటి అభిప్రాయంతో అక్కడ విడాకులు తీసుకోవాలనుకున్నాను అని కూడా చెప్పాడు అతను. ఈ డివోర్స్ ప్రోగ్రాంలో భాగంగా అతన్ని ట్రాప్ చేసి వీళ్ళు, అంటే ఈ బంగారు గుడ్లు పెట్టేటువంటి బాతు మన ఇంట్లోంచి వెళ్ళిపోతోంది అనే కోపంతో వాళ్ళు నా ఇన్ఫర్మేషన్ లీక్ చేసి పట్టించారు అనేది కూడా మాట్లాడుతున్నాడు అతను. కాబట్టి అతని వ్యవహారంలో అతని క్లారిటీ, అది అతని వ్యక్తిగత వ్యవహారంగా చూడలేదు నేను. సామాజిక కోణంలో చూస్తే నేటి జనరేషన్ యూత్ మొత్తం కూడా అతని తరహాలోనే ఆలోచిస్తున్నారు, అతని పద్ధతిలోనే నడుస్తోంది. బయట సమాజం బయట ఎన్ని చెప్పినా కానీ నువ్వేదైనా చెయ్యి, ఎండ్ ఆఫ్ ది డే ఎంత సంపాదించావు, సంపాదించలేదా, నువ్వెన్ని చెప్పినా నువ్వు అనవసరం, వేస్ట్ అనే ముద్ర వేస్తున్నారు. ఇది వాస్తవం. కాబట్టి ఆయన పద్ధతిలో ఆయనకు ఒక అవకాశాన్ని వీళ్ళు కల్పించారు. మీరు థియేటర్లకు రాకుండా జనాల్ని తన్ని తగలేసి, ఓటీటీకి వెళ్లకుండా వాడు తన్ని తగలేస్తే జనాలు సినిమా కన్జ్యూమ్ చేయాలనే కోరికతో అల్లాడిపోతున్న సమయంలో ఈ ఏరియాలో మనం పాదం మోపితే వ్యాపారం అద్భుతంగా నడుస్తుంది. అంతకుముందు సీడీలు అమ్మారు. సీడీలు అమ్మే రోజుల్లో సింగిల్ స్క్రీన్స్ బతుకున్నాయి, కొద్ది మేరకైనా సరే బతుకున్నప్పుడు. దీనికి ఈ సీడీ ఒకటి 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటే కుదరదు. దాన్ని వేసి చూడటానికి ఒక పరికరం కావాలి, ప్లేయర్ కావాలి. ఆ పరికరం వెతుక్కోవడం అనేది ఒక తలకాయ నొప్పి. ఏదేమైనా అది ఆ పరికరం అద్దెకి తీసుకొచ్చినా వీడికి 100 రూపాయలు అయిపోతాయి. అందుకని సీడీలు పెద్దగా సేలబుల్ కాదు, ఆ వ్యాపారం పెద్దగా నడవల. ఏదో ఒక సెక్షన్ ల్యాప్టాప్లు భుజానికి తగిలించుకుని తిరిగేవాడు ఎవడో సీడీ కొనుక్కుని సరదాగా చూసేవాడు. కాబట్టి సీడీల వ్యాపారం నడవలేదు. పైరసీ అనేది ఆ రోజుల్లో ఉన్నప్పటికీ థియేటర్కి వెళ్ళే జనాల సంఖ్య అధికంగా ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఇది ఆన్లైన్ అయ్యేసరికి ప్రతివాడు ఫోన్లో నెట్ అనేది కామన్. నెట్ ఉంది కాబట్టి అది డౌన్లోడ్ చేసుకుంటాడు కనెక్ట్ అయ్యి, ప్రశాంతంగా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చుని చూస్తాడు.
ఆ మధ్య నేను ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాను ట్రైన్లో. వెళ్తుంటే నా పక్క సీట్ అతను ఆ ముందు రోజు రిలీజ్ అయినటువంటి కూలీ సినిమా చూసేస్తున్నాడు. నేను అది ఎలా ఉంటుందో ప్రింట్ అని చెప్పేసి అతన్ని అడిగి సౌండ్ విన్నాను. అద్భుతంగా థియేటర్ అపియరెన్సే ఉంది దానికి. ఇంకేమున్నాయంటే ఆ రోజే రిలీజ్ అయినటువంటి మరొక సినిమా అది కూడా ఉందండి, విజయవాడ వరకు ఇది చూస్తాను, విజయవాడ తర్వాత అది పెట్టుకుంటాను అని చెప్పాడు ఆయన. సో ఆ ప్రోగ్రాంలో ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో జనాలు మీరు మీ దగ్గరికి రాకుండా మీరు జనాల్ని అతను తన దగ్గరికి రప్పించుకుని వీళ్ళని చూపించి రకరకాల వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాడు అతని అవసరాల కోసం. ఇది అర్థం చేసుకుని ఇప్పుడు అతనేమి 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు జైల్లో ఉండడు. అతను ఒక నెల 2 నెలల్లో బెయిల్ వచ్చేస్తుంది అతనికి. పాస్పోర్టులు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ దేశం దాటి వెళ్ళకూడదు ఈ కేసు తేలే వరకు అని చెప్తారు. అతను బయటకు వచ్చేసి ఉంటాడు. బయటకు వచ్చి ఊరికే ఉండడు, ఏదో చేస్తాడు. ఏం చేస్తాడు అనేది ఒకటి. రెండోది ఇతను ఒక్కడే నడుపుతున్నాడు అనేది కూడా భ్రమే. ఇతనికి ఒక నెట్వర్క్ ఉంది, ఇతనితో పాటు సహభాగస్వాములు ఉన్నారు. టెంపరీగా ఇతను ఇక్కడ ఉన్నాడు కాబట్టి, రిస్క్ కాబట్టి ఇతని పద్ధతిలో దాన్ని అలౌ చేశారు. రేపు ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయితే ఇంకెక్కడో బొమ్మ పడే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఇంకొక పెద్ద సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉండటమే. మనం వెయిట్ చేస్తూ ఉండగా బొమ్మ పడిన తర్వాత మనకు అర్థమవుతుంది ఇతను లోపల ఉన్నా ఒకటే బయట ఉన్నా ఒకటే. ఈ లోపు కోర్టు వారికి కూడా ఆ విషయం అవగతమై బయటకు వదిలేస్తారు. కాబట్టి అతనేమి ఇప్పుడు ఏం జరగదు, కాకపోతే ఏదో జరిగినట్టుగా మనకి మసిపూసి మారేడికాయ చేశారు అంతే. ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. వీళ్ళు పుట్టకుండా ఏం చేయాలి అనేది ఆలోచిస్తే జనాలకి వాళ్ళు ఎఫర్ట్ పెట్టగలిగిన స్థాయిలో మీరు వినోదాన్ని అందించడం నేర్చుకోండి. ప్రజల మీద ప్రేమ పెంచుకోండి, ప్రేక్షకుడిని ప్రేమించండి అని సినిమా వాళ్ళకి చెప్పడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. సినిమాని వాళ్ళే చంపేసుకుంటున్నారు. నిన్న ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన వాళ్ళందరినీ చూస్తే నాకేమనిపించిందంటే ఒక 10 మంది గజ దొంగలు కూర్చుని ఒక చిన్న దొంగని దొంగ దొంగ అని అరిచినట్టుగా అనిపించింది పోలీసుల సమక్షంలో. పైగా అది కామెడీ. ఈ ఇమంది రవి అనేటువంటి కుర్రాడి నేపథ్యము, అతను వచ్చినటువంటి బ్రాటప్, అతను పెరిగిన వాతావరణము, ఇప్పుడు అతను చూస్తున్నటువంటి జీవితము, అతను ఇన్వాల్వ్ అయినటువంటి క్రైమ్ చేయటం అనేది పెద్ద ఇబ్బందిగా ఎవడూ భావించట్లేదు ఈ ప్రపంచంలో. నువ్వు క్రైమ్ చెయ్యి, ఏవైనా చెయ్యి, డబ్బులు సంపాదించు అని రోజువారీ మన మార్కెట్ ఎకానమీ మనకి గంటకోసారి చెప్తోంది. ముందు దాన్ని కట్టడి చేసే దమ్ము ఈ ప్రభుత్వాలకు లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా దానిలోనే బతుకుతున్నారు కాబట్టి. అందుకని ఇదంతా విషవలయం. దీన్ని ఏది ముట్టుకున్నా చాలా కాలుతుంది. అది ఆ విషయం వాళ్ళకి తెలుసు. అందుకని జనాల్ని టెర్రరైజ్ చేద్దామని ట్రై చేశారు వాళ్ళు. అతను మీ డేటా పట్టుకొని, అంటే వీళ్ళందరూ నెంబర్లు కూడా ఉండుంటాయి అతని దగ్గర. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి పెద్దలు, అంటే నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కళ్యాణ్ గారు, ఇతన్ని ఎన్కౌంటర్ చేయండి అని. దొరికాడు కదా, ఎన్కౌంటర్ చేసి చంపేయండి. అసలు ఎన్కౌంటర్ అంటే ఏమనుకుంటున్నాడు ఆయన? అంటే మీ సినిమా పైరసీ చేస్తే చంపేస్తారా? మీరు జనాల్ని దోచుకుంటుంది ఏంటి? మరి జనాలు ఏం చేయాలి మిమ్మల్ని? ఇప్పుడు వచ్చి ఒకటి కూడా జరగలేదు కదా సార్. అలాగే అంటే ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ కొని అది విఫలమైతే ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్టులో కేసు వేస్తూ ఉంటాం. బట్ సినిమా అన్ని ఆశలు పెట్టి, ఈవెన్ బడ్జెట్ బాగా పెంచి 800 రూపాయల టికెట్ పెట్టిన సినిమాలు కూడా విఫలమైనవి చాలా ఉన్నాయి. అప్పుడు నిరాశతో బయటకు వచ్చాం, కానీ ఎప్పుడు ఎవడో కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయలేదు. ఇప్పుడు మొన్న ఆ మధ్య PVRలో ఇన్ టైంలో సినిమా వేయలేదు, 6ంటికి సినిమా అని నాకు టికెట్ ఇచ్చారు, 6:15కి వేశారు సినిమా, నా ప్లానింగ్ దెబ్బతింది, దానివల్ల నాకు ఒక డీల్ ఫెయిల్ అయ్యి 2 కోట్లు నష్టం వచ్చింది, ఈ నష్టపరిహారం PVR వాళ్ళు ఇవ్వాలని కోర్టులో కేసు వేసాడు కదా ఒక పెద్ద మనిషి. అలా ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని వీళ్ళు రకరకాలుగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో చెప్పి నన్ను ప్రొవోక్ చేసి 1000 రూపాయల టికెట్ కొనిపించారు. పరమ దరిద్రంగా ఉంది, నాకు ఏమాత్రము తృప్తి కలిగించలేదు, నా 1000 రూపాయలు నాకు ఇచ్చేయండి అని ఎవడు కోర్టుకి వెళ్ళట్లేదు మీరు అన్నట్లు. కానీ వెళ్ళాలి
అంటే వీళ్ళని లీగల్గా చావగొడితే తప్ప వీళ్ళు మాట వినరు. వీళ్ళు విపరీతంగా దోచేసుకుని అడ్డదిడ్డంగా మీ ఇష్టం వచ్చినట్టు అసలు ప్రభుత్వానికి ఆలోచన ఉండాలి కదా. వాళ్ళు 500 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఈ మాత్రం చిన్న ఇన్సెంటివ్ ఇవ్వటం తప్ప అని భావిస్తే ఎలాగా? అసలు వాళ్ళు 500 కోట్లు ఊరికనే పెట్టట్లేదుగా. వాళ్ళకి అనేక మార్కెట్లు ఉన్నాయి. తమిళనాడు మార్కెట్ ఉంది, మలయాళం మార్కెట్లో సినిమా వేస్తున్నారు, అలాగే హిందీ మార్కెట్కి వెళ్తున్నారు. హిందీయే కాదు అనేక భాషల్లో అది ఓటీటీ రైట్స్ అమ్ముతున్నారు, అనేక భాషల్లో శాటిలైట్ అనేక భాషల్లో అమ్ముతున్నారు కంటెంట్ని. ఇన్ని రకాల వ్యాపారం చేసి మొన్న వారణాసి అనే రాజమౌళి గారి సినిమా ఆయన విజువల్ స్టేట్మెంట్ ఇవ్వటం అనే ప్రోగ్రామ్కి హాట్స్టార్ వాళ్ళకి రైట్స్ అమ్మారు కదా. అంటే వ్యాపారానికి కొబ్బరికాయ అక్కడి నుంచి కొడుతున్నారు. ఇన్ని విధాలుగా ఇదివరకు పాత రోజుల్లో సినిమాకి ఆదాయం అంటే కౌంటర్లో నుంచి ప్రేక్షకుడు ఇచ్చే డబ్బులే ఆదాయం. ఇప్పుడు మీరు 100 వ్యాపారాలు చేస్తున్నారు సినిమాని అడ్డం పెట్టుకుని. అతను ఎలాగైతే బెట్టింగ్ యాప్స్ వేస్తున్నాడో అలా మీరు కూడా 100 వ్యాపారాలు చేస్తున్నారు. ఎవరు తక్కువ కాదు. మీరు చట్టబద్ధమైనటువంటి దోపిడీ చేస్తున్నారు, అతను చట్టబద్ధం కాని దోపిడీ చేస్తున్నాడు, అంతే తేడా తప్ప అందరూ ఒకటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా డీప్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.